తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన రాష్ట్ర సర్కారు తమను అణిచివేసే ధోరణిలో చేస్తుందని కూడా దీనికి తాము భయపడే ప్రసక్తే లేదని నిజామాబాద్ జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హెచ్చరిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా తమను విధుల్లోకి చేరాలంటూ డెడ్లైన్ విధించడంపై కూడా వారు మండిపడుతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారని, ప్రభుత్వం తాటాకు చప్పలకు తలొక్కే ప్రసక్తే లేదంటున్న పంచాయతీ కార్యదర్శులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడం కోసం నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన పట్టారు. ఈ రోజు కూడా ప్రధానంగా తమ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు నిజామాబాద్ ధర్నా వద్ద కూడా ఈ రోజు ధర్నా చేపడుతున్న 12 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ముఖ్యంగా ఈ రోజు తమ విధుల్లో కూడా హాజరు కాకుండా మాత్రం ఖచ్చితంగా వీరిని తొలగిస్తామని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంతవరకు వారి రాష్ట్ర ప్రభుత్వం మాటలు కూడా దిగజారకుండా వీరు కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపింది. దీనిపై మనతో మాట్లాడికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఈ రోజు కూడా మీరు విధులు హాజరు కాకుంటే మీరు తొలగిస్తామని చెప్పి కూడా అల్టిమేటం జారీ చేశారు. అయినప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు, కారణం ఏంటి అసలు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు 3 సంవత్సరాల కాలం అని చెప్పారు. ఆ 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అసెంబ్లీ సాక్షి సీఎం గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొక 1 ఇయర్ పొడిగించి మేము రెగ్యులర్ చేస్తామని చెప్పిన అది కూడా ఏప్రిల్ 11తో మా 4 సంవత్సరాల కాలం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మాకు చేస్తామన్న రెగ్యులరైజేషన్ ఇవ్వడానికి రాలేదు, ఎటువంటి జీవో రాలేదు, ఎటువంటి ప్రెస్ నోట్ అనౌన్స్ కూడా రాలేదు. కాబట్టి మేమందరము 32 జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జేపీఎస్లు ఈ రోజు సమ్మె చాలు చేయడం జరిగింది. నిన్న మాకు ఈవినింగ్ ఏం చెప్పారంటే ఒక నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఇవాళ సాయంత్రం వరకు జాయిన్ గారు మీ అందరూ టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మేము దానికి భయపడేది లేదు. నోటీసులు ఇచ్చినా టర్మినేట్ చేసినా మేము ఎటువంటి భయం లేదు. మేము ఒకటే, మాకు ఒక విన్నపము, ఒక డిమాండ్, మాకు కోరిక ఏంటంటే సీఎం గారు దయతెలిసి మా యందు జీవో ఇష్యూ చేయాలి, మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. లేదంటే కాకుండా ఒక ప్రెస్ నోట్ అనౌన్స్ చేస్తే అప్పుడే మేము సమ్మె వాయిదా చేస్తామని మా యొక్క డిమాండ్ మరియు విన్నపము. ప్రధాన డిమాండ్ అంటే 12 రోజులుగా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు అధికారుల మీద ఎవరైనా మాట్లాడారా సార్? నోటిఫికేషన్ ప్రకారమే కేసీఆర్ గారు 3 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ పెట్టి మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నాడు. కానీ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అక్రమంగా జియో నంబర్ 26 తెచ్చి 1 ఇయర్ ప్రొబేషన్ పెంచారు. అయినా కానీ మేము అన్ని అవమానాలు ఎదుర్కొంటూ మా డ్యూటీలు కంప్లీట్ చేశాము. కానీ ఇప్పుడు మళ్ళా ఏప్రిల్ 20కి మాది 4 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అయిపోయింది. అయినా కానీ ఎటువంటి మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనుకనే మేము ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు దిగాము. ఈ రోజుకి 12 రోజులు ముగుస్తుంది. నిన్న మా సమ్మె ముగించకపోతే మీకు నోటీసులు ఇచ్చి టర్మినేట్ చేస్తామని నోటీసులు ఇచ్చారు. అయినా కానీ ఎవరు భయపడకుండా జిల్లా మొత్తం ఇక్కడనే కూర్చుండి రెగ్యులర్ చేసేదాకా మేము సమ్మె విరమించామనే ఒక పట్టుదలతో ఉన్నాము. ప్రధానంగా మీరు చెప్పండి, ఈ రోజు కూడా మీరు విధులు చేరకుంటే మాత్రం విధుల నుండి తొలగిస్తామని చెప్పారు. అయినప్పటికీ మీరు ధర్నా చేస్తున్నారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కర్ణాటక ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారు. ఇంతవరకు చేయని పరిస్థితి ఎలా చూస్తున్నారు? కారుణ్య నియామకం ఆల్రెడీ చాలా మంది ఇప్పటి వరకు చనిపోయారు, కానీ కారుణ్య నియామకం చేపట్టలేరు. అలాంటి పరిస్థితి మాకు కూడా రేపు ఫ్యూచర్లో రావద్దు. ఈ సమ్మెకి మెయిన్ ఉద్దేశం అంటే మాకు ఉద్యోగ భద్రత లేదు, జీవిత భద్రత లేదు. రేపేటను అడుగు పెడదామంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు. అందుకే 4 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా మాకు సమ్మె చేసే హక్కు లేదు, ఇది లేదు అని నోటీస్ జారీ చేసినా మేము సమ్మె విరమించుకోం. రెగ్యులరైజ్ అయ్యేదాకా, మేము జీవో సాధించుకునేదాకా మేము స్టాప్ చేయం సమ్మె. వచ్చిన తర్వాత అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు రెగ్యులర్ చేయలేదని చెప్పి తాము ఆందోళన బట్టి ముఖ్యంగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాము ఆందోళన పట్టామని చెప్పి ఇప్పటికీ 12 రోజులు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో దిగు రావడం అని చెప్పి ముఖ్యంగా ఈ రోజు అదే తమ విధులకు హాజరు కాకుండా మాత్రం విధులను తొలగిస్తామని చెప్పి అల్టిమేటం జారీ ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా తాము వేరేసి ప్రసక్తే లేదని చెప్పి ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఎంతకన్నా వెళ్తామని చెప్పి తమ్మి విరమించే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా నిజామాబాద్. తమ న్యాయమైన